క్లియర్గా నాకు అసలు బైబిల్ తెలియదు, ఇవేమీ తెలియదు. అయితే క్రిస్మస్కి ఎప్పుడన్నా మా తాతగారితో పాటు వెళ్ళడమే కానీ, చాక్లెట్స్ తెచ్చుకోవడం లేదంటే కేకులు తెచ్చుకోవడమే కానీ దాని ప్రాముఖ్యత ఏంటి లేదంటే బైబిల్ అంటే ఏంటి అనేది నాకు నిజంగా తెలియదు. అయితే బాగా ప్రార్థన, అసలు మాకు ప్రార్థన తెలీదు. మా తాత నాన్నమ్మ వెళ్ళొచ్చేవాళ్ళు, మా మేనత్త కూడా ప్రార్థనే. తర్వాత మేము చదువుకున్న, మాకు పెళ్ళైన తర్వాత మా పెళ్ళిలో కూడా మా అత్తగారు ప్రార్థన అప్పటికే, కానీ మా అమ్మ నాన్న పూజలు. కానీ ఒప్పుకోలేదు వాళ్ళు, ప్రార్థన పెళ్ళిళ్ళు అంటే వాళ్ళకి వద్దు, మేము మా పెళ్ళి చేస్తామని చెప్పి పెళ్లి చేశారు. అంతా బాగుందండి. ఏ రోజు మా అత్తగారు కానీ మా వారు కానీ నువ్వు ఇలా మారాలని అనలేదు. ఎప్పుడు ఇబ్బంది పెట్టల. సర్లే ఆ అమ్మాయే తెలుసుకుంటుందిలే అన్నట్టు మామ. కాకపోతే ఆమెకు ఒక ఆశ ఉండేది ఏంటంటే, మా అత్తగారికి కుటుంబంగా నడిస్తే అదొక గొప్ప ఆశీర్వాదం, అది నీకు తెలుస్తుంది అమ్మ నిదానంగా అనేవాళ్ళు. కానీ ఆమె కానీ మా వారు కానీ ఎప్పుడూ నువ్వు ఇలా చెయ్యాలి, పూజలు చేయొద్దు అని అనలేదు. నన్ను గుడి దగ్గర దింపేవాళ్ళు, వీళ్ళేమో చర్చికి వెళ్ళేవాళ్ళు. అలా అని చర్చికి నేను కూడా వెళ్ళేదాన్ని. ఎప్పుడన్నా సరదాగా వెళ్ళేదాన్ని. ఎలా అంటే చర్చిలో అబ్బా ఈ రూమ్ బాగుంది, అది బాగా కట్టారు, ఈ స్తంభం బాగుంది, ఆ కిటికీ బాగా కట్టారు, ఇలా మాట్లాడేదాన్నే. కానీ దాని మీద నాకు కాన్సన్ట్రేషన్ ఉండేది కాదు. అయితే మేము చర్చికి వెళ్ళడం అలవాటు. ఎలా అంటే మా వారు ఉన్నప్పుడు చర్చికి ప్రతి వారం ఆయనతో పాటు ఊరినే సరదాగా వెళ్ళేదాన్ని. తర్వాత ఈయనకి హెల్త్ ఇష్యూస్ వచ్చాయండి. 2019లో హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. మా మామగారు చనిపోయారు. చనిపోయిన తర్వాత 2019లో హెల్త్ ఇష్యూస్ బాగా వచ్చిన తర్వాత మా అత్తగారు అన్నారనమాట, వెళ్ళిపోమ్మా, వద్దు, ఇక్కడ అందరూ ఒక దగ్గర ఉంటే బెటర్ అని మా నాన్నగారు మా అత్తగారే బాగా ప్రోద్బలం అనమాట. సరే అని వెళ్ళిపోదామని చెప్పి నేనేంటి కావాలిగా మరి అక్కడికి పూజకు కావాల్సిన సామాగ్రి అంతా కావాలి. ఇప్పుడు నేనేమో ప్రొఫెసర్గా చేసేదాన్ని హైదరాబాద్లో. ఆ జాబ్ వదలాలంటే ఒక పెద్ద బాధ. ఏంటంటే పర్మనెంట్ జాబు, గవర్నమెంట్ జాబు, నేను వదలలేనేమో అని అనుకునేదానండి. అయితే చాలా రోజులు చెప్పడం ఎందుకు, ఇప్పటివరకు ఎవరికి చెప్పలేదు. కానీ ప్రతిరోజు సాయంత్రం ఆటోమేటిక్గా నా మనసుకి నాకు అనిపించేది కాదు, కానీ ఊరికి వెళ్ళి అక్కడ కూర్చునేదాన్ని. ఏంటంటే చర్చిలో కూర్చుంటే కాసేపు ప్రశాంతంగా ఉంటుంది, ఈ టెన్షన్లన్నిటి నుంచి దూరంగా ఉండొచ్చు అని చెప్పి ఊరికి వైఎస్ఆర్ చర్చ్ అని ఉండేది అక్కడ ఓయూ కాలనీ. ఆ చర్చ్కి వెళ్ళి ఊరిని అక్కడ కూర్చుని అలా చూస్తూ ఉండేదాన్ని. నాకు ప్రార్థించడం కూడా వచ్చేది కాదు, అలా చూస్తూ ఉండేదాన్ని. కానీ కళ్ళబడి నీళ్ళు కారిపోతూ ఉండేవి. ఏంటి ఇప్పుడు ఈ జాబ్ వదలాలా, నువ్వేమనుకుంటున్నావు చెప్పు, ఇలాగే మాట్లాడేదాన్ని. ఎలాగంటే నాకు తెలియదు కదా, తండ్రి ఇట్లా మాట్లాడాలని కూడా తెలిసేది కాదు. చెప్పు, నేనేం చేయాలి ఇప్పుడు, నేను వదిలేయాలా అనే దానికి నేను అట్లా వెళ్తూ వస్తూ 3 నెలలు అయిందండి. 3 నెలల తర్వాత నా మనసుకు నాకే ఎందుకో బిడ్డలు కూడా చాలా చిన్నపిల్లలు, అందరం ఒక దగ్గర ఉంటే బెటరు, ఎందుకు ఈ జాబులు అనేది ఎక్కడైనా చేసుకోవచ్చు అనే ప్రసక్తి నాకుగా కలిగింది. మా అత్తగారు అమ్మగారు చెప్తుండే. సరే అదే వదిలేసి ఇక సర్లే అని చెప్పి ఏమనుకున్నాను, అలా వెళ్ళినా చర్చికి జస్ట్ మళ్ళీ నా ద్వారా నాదేనండి ఒక 150 చీరలు కొన్నాను. చీరలు కొని ప్రతి గుడికి వెళ్ళి మెట్టుకి పూజలు చేసి అన్ని బట్టలు పెట్టి అవన్నీ చేశాను. అలా ఒక వారం రోజులు నా ఒళ్ళు అలిసిపోయిందండి. అలిసిపోయి అవన్నీ చేసి ఉన్న విగ్రహాలు, వెండి అన్ని మొత్తం విగ్రహాలన్నీ ప్యాక్ చేసుకుని వెళ్ళానండి. బాగానే ఉంది. వెళ్ళిన తర్వాత చాలా సంతోషం. అక్కడ ఆయన కలిసిన 3వ రోజు ఆయన అంటున్నారు, నాకు వేరే దగ్గర జాబ్ వచ్చింది, అనుకోకుండా మీరు వచ్చారు, నా ప్రాజెక్ట్ అయిపోయింది, వేరే దగ్గర జాబ్ వచ్చిందంటే సరే అందరం కలిసి అక్కడికి వెళ్దాం, ఓపెన్ చేయనివేమి బ్యాంకులో అని అంటారు. ఆయన అంటున్నారు, ఇదంతా కొత్త ప్లేసు, నాకే తెలీదు, మీరు ఇక్కడ ఉండండి, నేను మళ్ళీ 4 రోజులకు ఒకసారి వచ్చి మిమ్మల్ని చూసేస్తాను అంటున్నారు. ఇదేంటి, నేను అన్నీ అక్కడ వదిలేసి మళ్ళీ మీ దగ్గరికి వస్తే మీరేమో అక్కడెక్కడో ఉండి అదేదో ఇండియాలోనే ఉంటే సరిపోయేది కదా అని అనుకుంటా ఉన్నాను. అయితే కానీ మరి జాబ్ నిమిత్తం వెళ్ళాల్సిందే ఆయన. అలా అని నేను బాధపడుతుంటే వెళ్ళలేరు కదా అని ధైర్యం చేసి వెళ్ళండి అని చెప్పాను. వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన రాజు ఆ రోజు రాత్రి, మాకు ఏం తెలియదు కదండి, చిన్నపిల్లలు, నాకు భయం, ఒక్కదాన్నే ఉండాలంటే ఎప్పుడు ఒక్కదాన్నే ఉండాలి లేదు. అయితే ఆ రోజు రాత్రి అంటున్నాను, పడుకునే ముందు పడుకుంటాకి కింద చాపలన్నీ వేసుకుని పడుకుంటున్నాము. పడుకునేటప్పుడు చెప్పాను ఏమనంటే, అమ్మ ఆంజనేయ స్వామి దండకం పెట్టు, భయం లేకుండా పడుకోవచ్చు అని అన్న. అంటే ఎందులో ఉంటుందమ్మా, యూట్యూబ్లో పెట్టు అనండి. యూట్యూబ్ తెరిచి ఆ పిల్ల ఏం పెట్టలేదండి, ఏమి నొక్కల, యూట్యూబ్ జస్ట్ ఓపెన్ చేసిందండి. ఓపెన్ చేయగానే ఒక వాక్యం ఏమని వస్తుందంటే,
పక్కన 10,000 మంది పడినా, నీ పక్కన 1,000 మంది పడినా, నీ కుడి పక్కన 10,000 మంది పడినా, ఈ రాత్రికి నీకు ఎలాంటి భయమో లేదు, అపాయం రాదు అని అట్లా వస్తుంటే నేను అనుకున్నాను, ఏంటిది ఈ విధంగా వస్తుంది ఏంటి, అసలు ఏంటి ఈ వాక్యము, మనకు భయం లేదంటున్నారు, బాగానే ఉంది, సరేలే ఏదైతే ఏంటి, మనకు కంఫర్ట్గా ఉంది, ఆ వాక్యము కరెక్ట్గా ఇచ్చారు అని చెప్పి పడుకుంటూ పోయామండి. అసలు ఆ భయం అని కానీ, ఆ టెన్షన్ అని కానీ ఎలా నిద్ర పట్టిందో, ఎలా లేచామో మాకే తెలియదు, అంత బాగా నిద్ర పట్టిందండి. పట్టిన తర్వాత పొద్దున్నే ఆ పెట్టిన హిస్టరీలో ఉంటుంది కదండి, అసలు ఏం పెట్టింది పిల్ల అని చెప్పి ఓపెన్ చేసి కూర్చొని చూసుకుంటున్నాను. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత చూసుకుని, ఇది బైబిల్ వాక్యమా, ఓకే, అయితే బైబిల్లో నుంచి నాకు వాక్యం వచ్చిందన్నమాట, భయపడకుండా ఉండడానికి. సరే, ఇప్పుడు బైబిల్లో నుంచి నేనేమనుకున్నానంటే, నేను ఒక్కదాన్నే ఉన్నా కదా 4 గోడల చుట్టూదా కూర్చొని, సరే నువ్వు నాతో మాట్లాడుతున్నట్లయితే నిజంగా నేను మనం ఎప్పుడైనా ఛాలెంజెస్ చేస్తాం కదా, అలాగా నాకు తెలియక నేను నిజంగా నేను నమ్ముకోవాలనుకుంటే, నాకు మరి మంచి చెయ్యి, ఇలా అంత దూరం నుంచి వచ్చాను కదా, నిజంగా నువ్వు చేస్తే నేను నిన్నే నమ్ముకుంటాను, ఇంకెవ్వరిని నమ్మను, ఇది మాత్రం నిజం అని మనసులో అనుకొని మా వారిని ఇక్కడికి తీసుకొచ్చేసి అందరం కలిసి ఉండేలాగా పెట్టు దేవుడా అని అనుకుని జస్ట్ టిఫిన్ వేసుకుందామని, దోశలు వేసుకుందామని వంటింట్లోకి వెళ్ళానండి. ఒక దోశ వేసానో లేదో ఫోన్ వచ్చింది. సరే బాగున్నారా, తిన్నారా అని అడుగుతుంటే ఆయన ఎంత సంతోషంగా చెప్తున్నారంటే, వచ్చేస్తున్నాను బయలుదేరి, రేపు రాత్రి కల్లా ఇంటి దగ్గర ఉంటాను, మనందరం మళ్ళీ కలిసే ఉండబోతున్నాము అని అంటే నాకు షాక్ అయిపోయాను నేను. ఏంటి, నాకు ఎలా అంటే షాక్ కన్నా ముందు భయం వేసిందండి, వణుకొచ్చింది. అమ్మో, నా మాటలు, నేను అనే మాటలు ఎవరైనా వింటున్నారేమో, ఈ 4 గోడల చుట్టూతో ఎవరైనా ఉన్నారా, దేవుడు నిజంగా ఉన్నాడా, అమ్మో నేను మాట్లాడే ప్రతి మాట వింటున్నారా అని చెప్పి నాకు భయం వేసింది. ఒక 10 నిమిషాలు నిజంగా నా చేతులు కాళ్ళన్నీ వణికిపోయినాయి. వణికిపోయిన తర్వాత కింద కూర్చొని మోకాళ్ళు వేసి, క్షమించు దేవా, మరి నేను నిజంగా ఇలా సవాలు చేశాను కదా, నిజంగా నువ్వు దేవుడివే, నేను ఒప్పుకుంటున్నానయ్యా, నిజంగా నేను మాత్రం నేను అన్న మాట ప్రకారం నిలబడతానయ్యా, నాకు ఏ దేవుడు వద్దు, ఆయన వచ్చేలోపే నేను ఇవన్నీ బయట పెట్టేస్తాను, నేను నిన్నే నమ్ముకుంటాను అని చెప్పి అనుకుని మనసులో ఆయన వచ్చేటప్పటికే అన్నీ పక్కన పెట్టి బయట పెట్టించాను. వస్తూనే అది చూసి నవ్వారు, ఏంటి అన్ని పక్కన పెట్టావు, పుస్తకాలు తెచ్చావు, బోర్డు తెచ్చావు, విగ్రహాలు తెచ్చావు, బోర్డు తెచ్చావు, అన్నీ ఇక్కడ పెట్టుకున్నావు అని. లేదండి, నేను కూడా నమ్ముకోదలుచుకున్నాను, ఇలా మాట్లాడారు నాతో, నిజంగా దేవుడిని నమ్ముకుంటాను నేను అని చెప్పి అనుకున్నప్పుడు ఆయన సంతోషం ఒక ఎత్తు అయితే, మా అత్తగారి సంతోషం 3 అన్నమాట. ఎలా అంటే, ఈ పిల్ల మనం నమ్ముకోవాలనేది ఆమె బలమైన సంకల్పం. చక్కగా దేవుడు ఎలా అంటే, ఆయన వెంటనే అన్నారు ఒక మాట, ఇద్దరు నమ్ముకుందాం, అయితే నువ్వు గట్టిగా నమ్ముకో, ఇద్దరం కలిసి ఒకేసారి బ్యాప్టిజం తీసుకుందాము అంటే చాలా సంతోషం అని చెప్పి ఆ నమ్ముకున్న 1 రోజుల్లోనే అడిగామండి బ్యాప్టిజం కోసం, బ్యాప్టిజం సర్వీస్ కోసం. నిజంగా మనకి తెలియదండి ఆయన ఏ విధంగా మాట్లాడతారు, ఎలా మాట్లాడతారని. నిజంగా నాకు ప్రార్థన ఎలా చేయాలో తెలియదు, ఆ బైబిల్ అంటే ఏంటో తెలియదు. మరి ఒకప్పుడు చిన్నపిల్లప్పుడు మరి నేనే ఎగతాళి చేసిన దాన్ని, నిజంగా దేవుడు మాట్లాడతాడా అని. నిజంగా నా కొరకు నిజంగా మాట్లాడి, నా కొరకు అలా చేసి ఆయన్ని తీసుకొచ్చండి. ఎలా తీసుకొచ్చారంటే, జాబ్ ఇక్కడ ఇచ్చి తీసుకురావడం కాదు, నా దగ్గరికి వచ్చి అది ఇంట్లో ఉండే చేసేలాగా. ఎలా అంటే 5 సంవత్సరాలు కరెక్ట్గా దూరం ఉన్నామండి, ఇప్పటికి 5 ఏళ్ళండి కరెక్ట్గా మా వారు మాతోటి ఇంట్లో ఉండే వర్క్ చేయడం. పిల్లలు, మేము మిస్ అయిన టైం అంతా నేను ఒకటే అడిగానండి ఆయన్ని, కానీ ఆయన 10 ఇవ్వగలిగిన దేవుడు అనమాట. ఎలా అంటే, మనం అడగనిది కూడా ఇచ్చే గొప్ప దేవుడు. నిజంగా చాలా సంతోషం అండి. ఆ తర్వాత నిజంగా నేను అనుభవించిన ప్రతి ఆనందం అండి ఆయనలో. ఎలా అంటే, బైబిల్ని బాగా చదవాలని నాకు తెలియదు, కానీ ప్రతిరోజు ఏదో ఒక వాక్యం, ఒక అమ్మాయి వచ్చి చెప్పేది వాక్యం. నా గుండెల్లో ఒక డౌట్లు ఉండేవి, రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేయాలి, ఇలా క్వశ్చన్స్ నాకు నేను అనుకునేదాన్ని. కానీ అటన్నిటికీ ఆన్సర్స్ ఎలా అంటే, ఏదో ఒక వాక్యం ద్వారా మాట్లాడటం. నాకు నిజంగా వెనకాల నడిచినట్టే నా దేవుడు ఏంటో నా వెనకాలే ఉన్నట్టు, నన్ను ప్రతిదీ నడుపుతున్నట్టు. మరి నేను బాధపడినందుకు PhD నేను వదిలేసి వెళ్ళిపోతున్నాను దేవా అని నేను ఒకసారి కన్నీరు కార్చి బాధపడ్డానండి. కన్నీరు కార్చినందుకు నాకు అయిన ఖర్చు, PhDకి మొత్తం అయిన ఖర్చు అంతా నాకు 4 నెలల జాబ్లో వచ్చేసినాయండి. నిజంగా అది నాకు నిజంగా ఏ జ్ఞానమో లేదు, అది ఒట్టి దేవుని సంకల్పమే. ఆ 4 నెలల జాబ్లో నాకు ఏమీ రాదు, అయినా సరే
ఆ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడం ఒక ఎత్తు అయితే, అసలు ఆయన నన్ను ఏం మాట్లాడినవట్ల ఇంటర్వ్యూర్ అన్ని నీకు తెలుసమ్మా, నీకు తెలుసు అంటున్నారు, నన్ను ఏం ఎత్తనివ్వట్లేదు. నిజంగా ఆ రోజు మోకాళ్ళు వేసి మళ్ళీ ఇంకొకసారి కృతజ్ఞత చెప్పానండి. ఎందుకంటే నా జ్ఞానం అయితే కాదు, అది నిజంగా ఆయన ఇచ్చింది. ఎందుకంటే నేను మనసులో బాధపడ్డాను, ఇంత ఖర్చు పెట్టాను, ఇంత కష్టపడ్డాను, కానీ నాకు ఉపయోగం లేదు దేవా అని నేను బాధపడినందుకు దేవుడు మరలా 4 నెలలు ఇచ్చారండి జాబ్. తర్వాత కొంచెం హెల్త్ ఇష్యూస్ మానేశాను. మళ్ళీ 8 నెలల నుంచి మా అత్తగారు వచ్చే ముందు నుంచి మరలా జాబ్లో సెటిల్ అయ్యాను. నిజంగా ఆయన మనకి ఏది ఉన్నది ఏది లేదు అనేది ఎప్పుడూ ఆలోచించరండి. మనం బాధపడుతూ అడిగామనుకోండి, అది నిజంగా చిన్నపిల్లల తల్లిని అడిగినట్లే ఉంటుందని నిజంగా నేను అనుభవించాను ఇవన్నీ ఆయనతోటి. అదే బలంగా అసలు ఆయన్ని నా జీవిత కాలం అంతయో ఆయన్ని వదిలిపెట్టి ఒక క్షణం కూడా ఉండలేను, అంతగా ఎదిగాను. అంటే అంత ఇష్టంతో ఉన్నాను ఆయన మీద. ఆ బిడ్డలు కూడా మరి అలాగే తెలుసుకోవాలని, వారంతా తెలుసుకొని మరి దేవునిలోకి కుటుంబంగా బలంగా నడవాలని కోరుకుంటున్నాం మేమందరం. ఆయన ప్రేమానంతో, ఆయన ప్రేమను ఎంతో కొంత పొందుకోవడం అదృష్టం. అది థ్యాంక్ యూ. దేవుని నామానికి వందనాలు. ఇచ్చిన సాక్ష్యము దేవుడు దీవించును గాక. థ్యాంక్ యూ ఫర్